జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః శ్రీ గురుభ్యో నమః. మనము నైవేద్యము నివేదన ఎలా చేయాలి అని చెప్పంటే మనం ఆహారం మరి హిందూ సనాతన ధర్మంలో ఎలాంటి ఆహార నియమాలు ఉండాలి, ఎలాంటి ఆహారం తినాలని చెప్పని చాలా మా యొక్క ప్రేక్షకులు కానీ పాఠకులు కానీ మెయిల్స్ ద్వారా నన్ను అడగడం జరుగుతుంది. దానికి సమాధానం ఏమిటండి అని చెప్పంటే మన శాకాహారమే తినమని ఎక్కువగా చెప్తారు కదండి. అది ఏ ధర్మశాస్త్రంలో ఉంది తెలపండి అని చెప్పని చెప్పడం జరిగింది. కావున ఇది మీకోసం నేను భగవద్గీతలోని ఈ శ్లోకం తీసుకుంటున్నాను. స్వామి మనకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించడం జరిగింది. ఏమిటండి అని చెప్పంటే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్త్యపాహృతమశ్నామి ప్రియా తత్మానం అని చెప్పంటే భగవంతుడు పుష్పమును గాని ఫలమును గాని పత్రమును గాని జలమును గాని ఎవడైతే నిర్మలమైన మనస్సుతోటి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాకు సమర్పిస్తాడో దానిని నేను స్వీకరింతును అని చెప్పని స్వామివారు వివరించడం జరిగింది. కావున మన హిందూ ధర్మశాస్త్రంలో, మన సనాతన ధర్మశాస్త్రంలో ఏ దేవీ దేవతలకైనా కానీ మనము నివేదన నైవేద్యం ఎట్లాంటివి చేస్తామండి అని చెప్పంటే సాత్విక ఆహారం లేదా సాత్విక ఆహారం మాత్రమే స్వామివారికి నైవేద్యంగా పెడతాం. ఎందుకు అని చెప్పనంటే ఇందులోని మీరు చూడండి, ఆకు అని చెప్పంటే చెట్ల నుంచి వచ్చినది అని చెప్పంటే వరి కానీ, తర్వాత గోధుమలు కానీ, తర్వాత గింజలు ఏదైనా పర్వాలేదు, దేనితోటైనా కానీ స్వామివారికి చేసి దాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత దానిని మనం ఆహారంగా తీసుకోవాలి అని ఈ యొక్క ఈ శ్లోకం యొక్క మనకు అర్థం అని చెప్పంటే స్వామివారికి ఏది నివేదిస్తున్నామో దాని ప్రకారమే మనం తినాలి, అంతే కదా, ఇంకెక్కువ ఏం తినకూడదు కదా. కావున ఇంకొకటి ఏమిటి అని చెప్పంటే చాలా మంది అని చెప్పంటున్నారు, మరి మాంసాహారం తినవచ్చా? మాంసాహారం అనేది మన భగవంతుడు చెప్పలేదు, తినమని చెప్పాడా? మీకు చెప్పలేదు కదా. భగవంతుడు శాకాహారం మాత్రమే తినమన్నాడు, శాకాహారమే తినాలి, మాంసాహారము తినకూడదు. మాంసాహారము అని చెప్పంటే అది ఒక జీవి, ఆ జీవి ఎక్కడ ఉంది అని చెప్పంటే ఆ జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి ప్రాణిలోను, ప్రతి చెట్టులోను, ప్రతి గుట్టలోను జీవుడు ఉన్నాడు అని చెప్పని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. మరి మీరు కూడా దాన్ని కట్ చేస్తున్నారు కదండి. శాకాహారం అని చెప్పంటే వరిని కోసేస్తున్నారు, తర్వాత ఇతర వృక్షాలు కానీ ఏది కానీ మనకు ఫలాన్ని ఇచ్చే వృక్షాలను కూడా కడిగేస్తున్నారు. దానికి మరి బాధ కలగదా? దానికి కూడా ప్రాణం ఉంది కదా అని చెప్పని మీరు అడగచ్చు. కానీ భగవంతుడు మనం అది కూడా తినకపోతే మనం గాలిని పీల్చుకొని బతకలేం కదండి, ఓన్లీ జలము దాగే బతకలేము కదండి. భగవంతుడు చెప్పిన విధంగా మనకు పుష్పం బలం పత్రం యోమే భక్త్యాపయచ్చతి, ఆయన చెప్పిన విధంగా మాత్రమే ఆహారం తినాలి. ఇది మాంసాహారం తినమని భగవంతుడు చెప్పలేదు కాబట్టి మాంసాహారం అనేది నిషేధము. మీరు చాలా మంది ఇప్పుడు కామెంట్లు కూడా పెడతారు, ఎందుకని చెప్పంటే ఇది నేను సైన్స్ ప్రకారం ఉంది కదండి, ఇది వెజే కదండి, వెజిటేరియనే కదండి అని చెప్పని, నాన్ వెజ్ తినాలి కదా, మరి ఈ జీవులని ఎందుకోసం అని చెప్పని చాలా మంది అడుగుతారు. కానీ ఆ జీవులు మన కోసము కాదు. మీరు చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏమిటండి అని చెప్పారంటే మరి ప్రతి జీవిలోనూ ఉన్నాడు అని చెప్పారంటే ఇంకొక ఉదాహరణ భగవంతుడే ఇలా మీకు చెప్పడం జరుగుతుంది. ఏమిటని చెప్పంటే విద్యా వినా సమస్ని బ్రాహ్మణే ఘనీ గవి అస్తిని శుని చైవశ్యపాకే చ పన్నితాః సమాదర్శినాహం అంటే విద్యతోనూ వినయంతోనూ సమన్యే పూర్తిగా కలిగినట్టి బ్రాహ్మణిలోను అంటే ఎవడైతే బ్రాహ్మణుడునో వానిలోను, గవి గోవునులోను అంటే గోమాతలోను అని చెప్పే జంతువులు అన్నీ వస్తాయి అందులోనే అని చెప్పంటే, హస్తిని ఏనుగులోను, శుని శునకములోను, ఛ మరియు ఏవా నిశ్చయముగా శ్వపాఖే ఛ శునక మాంసమును తినువాడిలోను అంటే శునక మాంసము ఎవరైతే తింటాడో
వానిలో కూడా అంటే వాడిందంటే చండాలునితోటి సమానం, అంటే బుద్ధిహీనుడు అన్నమాట. అంటే శునకాన్ని కూడా తింటున్నాడు అని చెప్పని శునక మాంసం తినువాడిలోను పండితాహ పండితులు సమదర్శినాహ సమస్త దృష్టి కలిగిన వారును, అంటే నిమ్రులైనను యోగులైనను యథార్థమునైనను జ్ఞానబలముచే విద్య వినయంబులు సంపన్నుడైన బ్రాహ్మణిలోను గోవులోను శునకములోను అందరిలోనూ నేను ఉంటాను. తర్వాత సమదృష్టితో వీక్షించుతాను అని చెప్పంటే వీటన్నిటిలోనూ సమానంగా నేను ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్క జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ వాటిని మనం దాన్ని ఏమంటారు, బలి చేసుకొని తినడం అనేది ఇది తప్పు అని చెప్పని భగవంతుడు చూసి అంటే చేసి చెయ్యక అని చెప్పంటే స్వామివారు డైరెక్ట్ చెప్పకుండా కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. విద్యా వినాశమని అని చెప్పంటే ఇలా చెప్పుతూ వెళ్తున్నాడు అన్నమాట. ప్రతి ఒక్క జీవిలోనూ నేను ఉంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. మరి ఇది కాదండి, ఇంకొకటి ఏమిటండి మీరు అడగచ్చు, మీరు బాగానే చెప్తున్నారు కదండి, కానీ బలి అని చెప్పని ఉన్నది, గ్రామ దేవతలు ఉన్నారు కదా, వారికి బలి ఇస్తున్నారు కదా అని చెప్పని మీరు అడగచ్చు. చాలా మంది ఆ గ్రామంలో చూసుకున్నట్టయితే ఇంకొకటి అమ్మవారు పొలిమేర అమ్మవార్లు ఉంటారు కదండి. అమ్మ అంటే జగత్ జనని అని చెప్పంటే జగన్మాత అమ్మవారు. కాబట్టి ఆమెకు మీరు సమర్పణ చేస్తారు. అంటే ఒక కోడిని కానీ తీసుకుపోవడం కానీ ఇతరత్ర జంతువులను తీసుకుపోవడం కానీ వాటిని బలిచ్చి దాని దేహాన్ని తీసుకొచ్చి దానిని తీసి ఆహారంగా మీరు స్వీకరిస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఇది మాంసాహారులకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిని మళ్ళీ ఇంకా వెళ్ళి దాన్ని ఏమిటని చెప్పంటే అమ్మవారు జగజ్జనని అని చెప్పంటే అమ్మవారు ఏమని చూస్తారు, ఆమె అంటే ఒక కోడి కూడా ఆమె బిడ్డనే, ఒక మేక కూడా ఆమెకు ఒక బిడ్డనే. ఇతరత్ర ఏ జంతువులను మీరు బలిచ్చినా ఆమెకు తల్లికి అమ్మవారికి ఆమె బిడ్డనే. కాబట్టి ఒక బిడ్డను హత్య చేసి ఇంకో బిడ్డను తీసుకొచ్చి నీకు అమ్మవారు నైవేద్యంగా ఇస్తాను అని చెప్పంటే అమ్మవారు స్వీకరిస్తుందా? స్వీకరించదు కదా. ఏదో మీరు చేస్తున్నారు, అమ్మవారు కళ్ళు మూసుకున్నది, అలాగే ఉన్నది, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి బలి అనేది ఇవ్వడం కూడా ఏదో మధ్యలో ఆచారం ఎవరో స్టార్ట్ చేశారు, ఆ ఆచారం కొనసాగుతుంది. అది తగ్గించుకొని సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది. అది తగ్గించుకుంటే మీ యొక్క పాపాల నుంచి విముక్తి అవుతారు. ఎవరైతే ఉన్నారో శాస్త్ర పరంగా ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా జీవుని హింసించి కానీ దేని కానీ తినడం వల్ల మీరు వచ్చే జన్మల కానీ ఖచ్చితంగా మీరు ఈ శిక్ష అనుభవించే తీరుతారు. ఏమండి, ఉన్నప్పుడు ఉన్నది ఒక జీవితము 80 నుంచి 90 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు 100 సంవత్సరాలే మనం జీవిస్తాము. ఈ జీవించినన్ని రోజులు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ భగవంతుడు చెప్పింది ఏమిటని చెప్పంటే శాకాహారం మాత్రమే తినండి అని చెప్పారు, మాంసాహారం తినవద్దు అని చెప్పారు. మీరు ఏదైతే ఉందో కర్మ ఫలితం కర్మ సిద్ధాంతం అనేది ఎప్పటికీ వెళ్ళదు. ఏమిటి అని చెప్పంటే నువ్వు ఏది చేస్తే దాని ప్రతిఫలం నీకు ఉంటుంది. నువ్వు పుణ్యకార్యం చేస్తే పుణ్యకార్యం ప్రతిఫలం నీకు ఉంటుంది. నువ్వు ఏదైతే పాపకార్యం చేస్తావో ఆ పాపకార్యం కూడా నీకు ఉంటుంది. ఎందుకని చెప్పంటే మీరు అనొచ్చు, పాపకార్యం చేస్తే మాకు ఈ జన్మలో అయితే మాకు రావట్లేదు కదా, ఈ జన్మ సుఖ సంతోషాలతో ఉంటున్నాం, హాయిగా తింటున్నాం, తర్వాత అన్ని చేస్తున్నాం, తాగుతున్నాం, హాయిగా ఉంటున్నాం కదా, మాకు ఈ జన్మలో రావట్లేదు కదా, ఆ పాపాలు రావట్లేదు అని చెప్పంటే నువ్వు మరణించిన తర్వాత నీకు పిండ ప్రదానం జరిగిన తర్వాత నీకు ఒక శరీరం ఒక సూక్ష్మ శరీరం నుంచి ఒక శరీరం వస్తుంది. ఆ శరీరం నుంచి తీసుకొని వెళ్ళి నీకు నరకంలో యమలోకంలో పడేస్తారు. పడేసిన తర్వాత అక్కడ శిక్షలు అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఒక జన్మ ఎత్తుతావు. ఆ జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మలో నీకు ఈ జన్మలో వేసుకున్న పాపరాశి ఏదైతే ఉందో అది నీకు ఇన్స్టాల్మెంట్ రూపంలో వస్తుంది. కొద్దిగా భగవంతుడు ఇస్తా ఉంటాడు. దానికి అది అనుభవించాలి. లేదా పుణ్యకార్యం చేసినవా పుణ్యం వస్తూ ఉంటుంది. చాలా మంది అంటుంటారు, వాడు పూజలు చేయడు, ఏది చేయడు అంటే వానికి ధనం వస్తుంది, సంపద వస్తుంది, అన్ని వస్తుంది అని చెప్పని మీరు అడగచ్చు. కానీ పూర్వజన్మలో వేసుకున్న పుణ్యం వల్ల అతనికి ఈ జన్మలో ఏది పుణ్యం అనేది సుఖం అనేది భోగం అనేది అనుభవిస్తూ ఉంటాడు.
అంటే ఆయన ఏం చేయడు కదా, ఏం చేయకున్నా పర్వాలేదు, కానీ ఆయన ఆ యొక్క పోయిన జన్మల ఆయన చేసిన పుణ్యకార్యం వల్ల అతనికి ఈ జన్మలో పుణ్యం వస్తుంది, సంపద కలుగుతుంది, ఐశ్వర్యవంతులు అవుతారు, కీర్తి ప్రతిష్టలు అన్నీ వస్తూ ఉంటాయి. కావున మీరు కూడా మాంసాహారం అనేది 100% అనేది దాన్ని తగ్గించుకోండి, శాకాహారం వైపు వెళ్ళండి. ఇంకొకటి మీకు ఒక సైన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను, ఒక 100 గ్రాముల చికెన్ తీసుకుంటే దానిలో 19 గ్రాములు మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. 19 గ్రాములే ప్రోటీన్ ఉంటుంది. అదే మీరు పంప్కిన్ సీడ్స్ అంటారు కదండి, అంటే గుమ్మడి గింజలు తీసుకుంటే అది 100 గ్రాములు తీసుకుంటే దానిలో 33% ప్రోటీన్ ఉంటుంది. అంటే దీనికన్నా డబలా కాదా? డబల్ కన్నా ఎక్కువనే కదా. అందుకోసం అని చెప్పని అందులో ఉన్నాయి కొబ్బరి. మీరు అంటే మాకు ఏది బలం రావాలండి, తినాలి కదండి, మేము చేయాలని చెప్పానంటే మీకు కావాలంటే మీకు చూడొచ్చు, మీరు అప్పుడప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూసుకోవచ్చు. చాలా మంది ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు కూడా బాడీ బిల్డర్లుగా మీకు కనపడుతూ ఉన్నారు. వారు శాకాహారం మాత్రమే తిని బాడీ బిల్డింగ్ చేస్తారు. కావున మీరు కూడా ఇందులోని ఇంకోటి వేరుశెనక్కాయలు, తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత ఇంకొకటి ఏంది చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే ఇవి రాజ్మా, తర్వాత చిక్కుడు గింజలు, ఇట్లాంటి గింజల మొత్తంలో చాలా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం కన్నా శాకాహారమే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని విసర్జించి ఈ శాకాహారం వైపు రండి, శాకాహారమే తినండి, సంతోషంగా జీవించండి, 100 ఏళ్ళు నిండుగా అంటే ఎలాంటి వ్యాధులు లేకుండా సంతోషంగా జీవించాలి. మీరు శాకాహారం వైపు వచ్చి తర్వాత భగవంతుని తెలుసుకొని భగవంతుని ఎవరైతే ఉన్నారో భగవంతుని వైపు ఉండే సాంగత్యం అని చెప్పంటే భక్తునితో సాంగత్యం చేసి భగవన్నామం చేసుకొని దాన్ని జపించండి, చేయండి. మీరు వైకుంఠ ప్రాప్తిని పొందాలని కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.